హలో హరీష్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర అండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇప్పుడు ఈ గోల్డ్ ఇప్పుడు అందరిలోనూ హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది. ఎంతమంది ఎన్ని చేసినా సరే గోల్డ్ రోజు టాపిక్గానే మారింది. ఇప్పుడు 120 దగ్గర ఉంది. ఇది ఇక్కడ ఉండొచ్చా, తగ్గొచ్చా, పెరగొచ్చా? గోల్డ్ కనుక చూస్తే ఒక అన్ప్రెసిడెంటెడ్, మనం ఇదివరకు ఎప్పుడు చూడని ర్యాలీ అయితే మనం చూడడం జరిగింది. మీరు కనుక ఇంటర్నేషనల్ గోల్డ్ కనుక చూస్తే ఈ లాస్ట్ 10 ఇయర్స్లో $2,000 ఉన్న గోల్డ్ ఇప్పుడు $4,200 వరకు టచ్ చేసి ఇప్పుడు $4,000లో ట్రేడ్ అవుతుంది. అదే మన డొమెస్టిక్ మార్కెట్స్లో అయితే ఇన్ఫ్యాక్ట్ డాలర్ డిప్రిషియేషన్ వల్ల కూడా ఇన్ఫ్యాక్ట్ ఇంకా మనకు అప్రిషియేషన్ ఎక్కువ జరిగింది. మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం అయితే ఇప్పుడు 1,32,000-33,000 MCX ప్రైస్ నేను చెప్తున్నాను. అక్కడ నుండి మార్కెట్ ఇప్పుడు కొంచెం కరెక్ట్ అయ్యి 1,20,000 దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నుండి కనుక చూస్తే నాకు తెలిసి నెక్స్ట్ 1 or 2 వీక్స్లో ఈ మార్కెట్ కన్సల్టేషన్ ఫేజ్లోకి వెళ్తుందండి. ఏ ర్యాలీ కనుక చూస్తే కూడా మీరు కంటిన్యూస్ ఒకటే ఫేజ్లో ఉండదు. ఒక ఫేజ్డ్ మేనర్లో ఒక ర్యాలీ వస్తుంది, దాని తర్వాత కన్సల్టేషన్ అవుతుంది, ఒక ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. సో మార్కెట్కి కొత్త ట్రిగ్గర్స్ కావాలండి. ప్రస్తుతానికి అయితే నాకు తెలిసి మార్కెట్లో ఫ్రెష్ ట్రిగ్గర్స్ అంటూ ఏం లేవు. అందుకని ఈ కరెక్షన్ ఏదైతే ఉందో ఇది ఇంకొంచెం ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు మీరు చూసుకుంటే ఇప్పుడు యుఎస్ చైనా ట్రేడ్ డీల్ అయ్యే అవకాశం ఉంది, యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అయ్యే అవకాశం ఉంది. ప్లస్ ఇప్పుడు గాజాలో ఆల్రెడీ సీజ్ ఫైర్ అనౌన్స్ అగ్రిమెంట్ అయిపోయింది. సో ఇట్లాంటి కొన్ని ఫ్యాక్టర్స్ యాక్చువల్లీ ఈ కరెక్షన్కి దోహదం చేసినాయి. నాకు తెలిసి ఇంకా వచ్చే 3 to 6 monthsలో కనుక చూస్తే మార్కెట్ ఇదే రేంజ్లో కన్సల్టేట్ అయ్యే అవకాశం ఉంది. ఓన్లీ క్యాచ్ ఏంటంటే ఏదైనా మళ్ళీ ఫ్రెష్ ఎస్కలేషన్ ఏదైనా వస్తే, ఇప్పుడైతే మార్కెట్లో చాలా అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి, ఎస్పెషల్లీ టారిఫ్స్ కానివ్వండి, ట్రేడ్ డీల్స్ సంబంధించి. సో అట్లాంటి ఒక మనం ఊహించింది ఏదైనా కొత్త పరిణామం వస్తే మాత్రం మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. లేదంటే లార్జ్లీ ఇదే రేంజ్లో కన్సాలిడేట్ అయ్యి ఇంకొంచెం సాఫ్ట్ కూడా అయ్యే అవకాశం. అదే 120కి పెద్దగా తగ్గకపోవచ్చు. ఒకవేళ ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఇప్పుడు చూసుకుంటే ఇవాళ నిన్న FOMC యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించారు. సో దాంతో ఆబ్వియస్లీ మార్కెట్లో కొంచెం లిక్విడిటీ పెరిగి కొంచెం ఇనీషియల్ మార్కెట్లో పుష్ వచ్చే అవకాశం ఉంది. బట్ అట్ ద సేమ్ టైం అదర్ అసెట్ క్లాసెస్ కూడా పర్ఫార్మెన్స్ బాగున్నాయి. మీరు ఇంకా ఈ మధ్య యుఎస్ ఈక్విటీ మార్కెట్ చూస్తే డౌ జోన్స్ కానీ ఇవన్నీ చూడండి, వన్ వే ర్యాలీ అయితే ఉంది. సో ఏదైతే లిక్విడిటీ, అడిషనల్ లిక్విడిటీ ఉందో ఇవన్నీ అసెట్ క్లాసెస్లో డైవర్సిఫై అవుతుంది. సో అందుకని గోల్డ్ ఆల్రెడీ పై రేంజ్లో ఉంది కాబట్టి కొంచెం కాషియస్గా ఉంటారు ఇన్వెస్టర్స్. అండ్ ఆల్సో ఇప్పుడు లాస్ట్ 5 years 3 years నుంచి యాక్చువల్లీ ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉన్నారో వాళ్ళు ఒకసారి నాకు తెలిసి ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇన్ దాట్ కేస్ యాక్చువల్లీ మార్కెట్ 1 lakh నుంచి 1,10,000 మధ్యలో ఒకసారి వచ్చి దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. చాలామందికి ఒక భయం ఏంటంటే 132 నుంచి 120కి వచ్చింది, ఇప్పుడు కొనాలా, అంటే తగ్గింది కాబట్టి కొనాలా, లేకపోతే ఇంకా తగ్గిపోవచ్చా అనే డైలమాలో ఉన్నారు. లాస్ట్ 3-4 months నుంచి చూస్తే 90,000 నుంచి అలా వచ్చి 130కి వెళ్ళింది. ఇప్పుడు కొనాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సార్ ఒక్కటి మాత్రం ఇక్కడ మెయిన్ థింగ్ అది యాక్ట్ అయింది ఏంటంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో అంటారు కదండి. అందరు కొంటున్నారు, నేను మిస్ అయిపోతున్నానేమో, ఆ నోషన్లో చాలామంది కొనడం జరిగింది. మీరు ఎస్పెషల్లీ 90,000 నుండి 1 lakhకి కొంచెం టైం పట్టింది. 1 lakh నుండి 1,20,000కి హార్డ్లీ ఐ థింక్ ఫ్యూ వీక్స్ వుడ్ హావ్ టేకెన్. సో అదేంటంటే ఆ ఫోమో సెంటిమెంట్ తోటి నాకు తెలిసి ఇప్పుడున్న కండిషన్లో మార్కెట్లో కొంచెం ఇప్పుడు రియాలిటీకి దగ్గరలో వస్తారు, కరెక్షన్ అయితే వచ్చే అవకాశం ఉంది. మీరు అడిగిన ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే గోల్డ్ ఒక లాంగ్ టర్మ్గా కనుక మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒకటే బల్క్లో ఇక్కడ కొనే బదులు ఎవ్రీ డిప్ యూ ట్రై టు బైట్. అంటే ఇప్పుడు 1,20,000 ఉంది, మీరు సపోజ్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తా అనుకున్నారు అనుకోండి, మీరు 50,000 ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. తర్వాత 1,10,000 వచ్చింది, ఇంకొక 50,000 ఇన్వెస్ట్ చేయండి. సో దట్ మీరు యావరేజ్ అవుట్ అవుతుంది. మీ పర్చేస్ ప్రైస్ ఏదైతే ఉందో కొంచెం లోవర్ సైడ్ అడ్జస్ట్ అవుతుంది. అప్పుడు మీకు లాంగ్ టర్మ్లో బెటర్ బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీ కెనాట్ ప్రిడిక్ట్ డౌన్ సైడ్ ఎగ్జాక్ట్ ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. బట్ డెఫినెట్లీ మార్కెట్ అయితే ఇట్స్ బౌండ్ టు గో అప్ ఇన్ లాంగ్ టర్మ్. కొంతమంది అన్నట్టు మరీ లాస్ట్ 6 months బ్యాక్ ఉన్న 80,000కి 75,000కి ఆ రేంజ్కి పడిపోవడం అనేది జరగదు కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే. లేదండి, అన్లెస్ ఇంకేదన్నా మనం ఇప్పుడు ఒకటే వరల్డ్ ఆర్డర్ మొత్తం ఓవర్ నైట్ కరెక్ట్గా సెట్ అయిపోయి ఆ మిగతా అన్ని అసెట్ క్లాసెస్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. బట్ అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఏం చూడట్లేదు. ఇప్పుడు మీరు కనుక చూస్తే గోల్డ్ ఇవాళ ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఇది ఇవాళ జరిగిన ఫినామినా అండి. మీరు ఎస్పెషల్లీ
22లో మన యుక్రెయిన్ వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అది మెయిన్ ట్రిగ్గర్ అండి. అక్కడ నుండి జియోపొలిటికల్ ఎస్కలేషన్ స్టార్ట్ అయినాయి. దాని తర్వాత ఏమైంది, సెంట్రల్ బ్యాంక్ బయింగ్ వరల్డ్ ఓవర్ పెరిగిపోయింది. మన ఇండియానే కనుక చూసుకుంటే అంతకుముందు మన దగ్గర 500 టన్స్ ఉండింది ఆర్బీఐ దగ్గర. నౌ ఇట్ ఈస్ ఐ థింక్ ఆర్బీఐ ఇస్ హోల్డింగ్ 880+ టన్స్ హోల్డ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫారిన్ మన రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో గోల్డ్లో పెట్టడం సేఫ్ అని, ఎందుకంటే రష్యా అసెట్స్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. అట్లనే అది మళ్ళీ మనతో జరిగే అవకాశం కూడా ఉంది. అందుకని వరల్డ్ ఓవర్ చైనా కానివ్వండి, బ్రెజిల్ కానివ్వండి, ఇండియా కానివ్వండి, సౌత్ ఆఫ్రికా, ఆల్ ద కంట్రీస్ ఆర్ యాక్చువల్లీ మూవింగ్ టువర్డ్స్ గోల్డ్. సో దట్ ఈస్ యాక్చువల్లీ పుషింగ్ అప్ ద ప్రైసెస్ అలా. అదే ఒక సింగిల్ పాయింట్లో చెప్పాలంటే వాళ్ళు అన్సర్టనిటీ ఉంది కాబట్టి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద అన్ని దేశాలు గోల్డ్ని స్టోర్ చేసుకుంటున్నాయి. ఇది దానివల్ల ఇంత ఫాస్ట్గా పెరగడానికి అది మెయిన్ కారణం అనేది చెప్తున్నారు. ఇప్పుడు ఇదే ఇలానే ఉంటే ఇప్పుడు చాలామంది ఒక డౌట్, లాస్ట్ 3-4 ఇయర్స్ని కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 40% పైన పెరిగింది. ఇది ఇలా కంటిన్యూ అయితే 2030కి ఇంకో 3-4 ఇయర్స్ లేదంటే 5 ఇయర్స్కి ఇది 3 lakhsని టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎగ్జాక్ట్ 3 lakhs అండ్ బాల్ పాయింట్ ఫిగర్ నేను చెప్పలేనేమో, కానీ డెఫినెట్లీ మార్కెట్ అయితే పైకి వెళ్ళే అవకాశం ఉందండి. ఇప్పుడు మనం చూస్తున్న రేట్స్ ప్రకారంగా చూసుకుంటే డాలర్ టర్మ్స్లో ఇప్పుడు $4,000 ఏదైతే ఉందో అది $5,000 వరకు వెళ్ళొచ్చు. ఇంకొక మీరు అన్న డొమెస్టిక్ మార్కెట్లో చూసుకుంటే 1,80,000 to 2 lakhs అన్నది చాలా రియలిస్టిక్ టార్గెట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఈటీఎఫ్ డిమాండ్, మన ఈవెన్ రిటైల్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఈవెన్ ఫండ్స్ కానివ్వండి, ఇవన్నిట్లలో ఈ డిమాండ్ అనేది కన్సిస్టెంట్గా పెరుగుతుంది అపార్ట్ ఫ్రమ్ సెంట్రల్ బ్యాంక్ బయింగ్. సో అందుకని ఇప్పుడు గోల్డ్ అనేది ఒక అసెట్ క్లాస్గా చాలా స్ట్రాంగ్గా, అంటే ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో గోల్డ్ ఎంతో కొంత ఉండాలి అన్నది అందరూ ఒకరు అండర్స్టాండింగ్ వచ్చేసినారు ఇప్పుడు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గోల్డ్ ఎప్పుడైతే మనం పర్చేస్ ఓన్లీ మనం ట్రెడిషనల్గా ఆర్నమెంట్స్ కోసమే ఎక్కువ వాడేవాళ్ళు. బట్ ఇండియాలో కనుక చూసుకుంటే మీరు ట్రెండ్ మారుతుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ చాలా విపరీతం. మన లాస్ట్ 1 yearలో కనుక చూసుకుంటే గోల్డ్ ఈటీఎఫ్స్లో 5-fold ఇంక్రీజ్ చూసినామండి మనం. సో దాట్ ఈస్ ద ట్రెండ్, ఐ మీన్ కంప్లీట్గా ట్రెండ్ షిఫ్ట్ అవుతా ఉంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కనుక చూస్తే నాకు తెలిసి ఈ ర్యాలీ అయితే కంటిన్యూ అవుతుంది. బట్ ఇది ఎక్కడి వరకు కరెక్ట్ అవుతుంది అన్నది మాత్రం నోబడీ కెన్ ప్రెడిక్ట్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైం. బట్ ఆ కరెక్షన్ కోసం మనం యావరేజింగ్ అవుట్ చేసుకొని కొనుక్కోవడం బెటర్ అండి. ఓకే, ఇప్పుడు ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇందాక చెప్పారు పార్ట్స్ కింద చేయండి అని. ఇది ఫిజికల్ గోల్డ్ కొనుక్కుంటే మంచిదా లేకపోతే డిజిటల్ గోల్డ్ కొనుక్కుంటే మంచిదా? ఎనీ డే ఫిజికల్ గోల్డ్ అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ లాజిస్టిక్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఒకటి దాని క్వాలిటీ అసెస్మెంట్ ఒకటి అండి. మీరు ఇప్పుడు సర్టిఫైడ్ గోల్డ్ తీసుకుంటే వెల్ అండ్ గుడ్, లేదంటే ఎక్స్చేంజ్లో డెలివరీ తీసుకోవడం బెటర్. బట్ దేర్ ఇస్ అ కన్సర్న్ ఆఫ్ క్వాలిటీ ఒకటి. సెకండ్ దాని స్టోరేజ్, మీరు మళ్ళీ ఇక్కడ బ్యాంక్ లాకర్లోనో ఎక్కడో పెట్టుకోవాల్సి ఉంటుంది, దాని సేఫ్టీ కన్సర్న్స్ ఉంటుంది. అదే డిజిటల్ గోల్డ్ అనుకోండి, మీకు ట్రాన్సాక్షన్ కాస్ట్ తక్కువ ఉంటుంది, క్వాలిటీ ఇష్యూస్ ఏమి ఉండవు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్ టు సెల్. ఇప్పుడు మీరు ఫిజికల్ గోల్డ్ అనుకోండి, మీరు అర్జెంటుగా అమ్మాలి అనుకుంటే మళ్ళీ డిస్కౌంట్ అమ్మాల్సిన అవకాశం ఉంది. సో దాని బదులు ఇదైతే జస్ట్ క్లిక్ అవే, రైట్? సో ఎనీ డే ఐ ప్రిఫర్, ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్, నాకు తెలిసి డిజిటల్ గోల్డ్ ఈజ్ ఫార్ బెటర్ దెన్. డిజిటల్ గోల్డ్ మళ్ళీ అమ్మాలనుకున్నప్పుడు ఎక్స్ట్రా ట్యాక్సెస్ అన్న పడతాయి అనుకోండి. నార్మల్ మన క్యాపిటల్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో అట్రాక్ట్ అవుతాయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.